బ్రేకింగ్ న్యూస్ విజయవాడలో బ్లేడ్ బ్యాచ్ మళ్లీ రెచ్చిపోతోంది. ఇద్దరు యువకులపై బ్లేడ్ తో దాడి చేశారు. వారం రోజుల్లో ఇది మూడో ఘటనగా చెబుతున్నారు. శ్రీకాంత్, మన్నోర్ అనే ఇద్దరు యువకులు బైక్ పై వెళ్తుండగా నాగు, బక్కీ అనే ఇద్దరు బండి దగ్గరికి వేగంగా వచ్చి దాడి చేశారని బాధితులు తెలియజేశారు. తీవ్ర గాయాలతో వాళ్ళు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. విజయవాడలో బ్లేడ్ బ్యాచ్ మళ్లీ రెచ్చిపోతోంది. బ్లేడ్ బ్యాచ్ వల్ల ఇద్దరు యువకులు ఆ దాడిలో బలైన సందర్భాలు కనిపిస్తున్నాయి. వారి ఇరువురికి కూడా గాయాలయ్యాయి. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్న బ్లేడ్ బ్యాచ్ తాజాగా ఇద్దరు యువకులు దాడికి పాల్గొన్న సంఘటన జరిగింది. గత వారం రోజుల వ్యవధిలో మూడో సంఘటన విజయవాడలో జరగడం పోలీసుల తీరుపై తీవ్రస్థాయిలో స్థానికులు, ప్రజలు అసంతృప్తి, ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే సంఘటన అయితే ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన పరిస్థితి కనిపిస్తా ఉంది. 2 రోజుల క్రితం జరిగిన ఈ దాడికి సంబంధించి శ్రీకాంత్ మెడపై, మన్నోర్ చేతిపై కూడా బ్లేడ్ బ్యాచ్ దాడి చేసినట్టు కూడా తెలుస్తా ఉంది. 2వ తేదీ ఉదయం 9 గంటల సమయంలో ఈ ఘటన జరిగింది. బైక్ పై వెళ్తున్న స్నేహితుడు శ్రీకాంత్ మన్నోర్ పై స్నేహితుల దగ్గర బండి ఆపి మరీ వేగంగా వెళ్లి వారి వద్దపై దాడికి పాల్పడ్డట్లు కూడా తెలుస్తా ఉంది. అయితే ఈ దాడికి సంబంధించి కూడా పోలీసులు విచారణ చేపడుతున్నారు. బండితో పాటు మీదకు వచ్చి గొడవ పెట్టుకుని బక్కీ అనే మరో యువకుడు దాడికి పాల్పడ్డట్టు కూడా తెలుస్తా ఉంది. స్నేహితులు ఆపడంతో అక్కడితో ఆగిపోయిన కాసేపటికి నాగు అనే వ్యక్తి వచ్చి శ్రీకాంత్ మన్నోర్పై మరొకసారి దాడికి పాల్పడిన పరిస్థితి కనిపిస్తా ఉంది. తీవ్రంగా కావడంతో ఆసుపత్రికి తరలించారు. గత 2 రోజుల కాలంగా కూడా బ్లేడ్ బ్యాచ్ ఆగడాలు మితిమీరిపోతున్నాయి. బ్లేడ్ బ్యాచ్ ఆగడాలు గాయపడిన వారు ప్రస్తుతం విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. సీసీ ఫుటేజ్, స్థానికులు ఇచ్చిన సమాచారం ప్రకారం కూడా బ్లేడ్ బ్యాచ్ కి సంబంధించిన ఇద్దరిని పోలీసులు అదుపులో తీసుకుని విచారిస్తా ఉన్నారు. రేఖ, శివ, అయితే నాగు, బక్కీ అనే ఈ ఇద్దరు కూడా ఇంతకు ముందు ఎవరిపైన దాడి చేశారా? గతంలో అనేక సందర్భాల్లో కూడా వీరు దాడికి పాల్పడ్డట్టు కూడా పోలీసులు గుర్తించారు. విజయవాడకు సంబంధించి కూడా 1 టౌన్ పరిధిలో, ముఖ్యంగా 1 టౌన్ పరిధిలో జరుగుతున్న అనేక సంఘటనలకు సంబంధించి కూడా వీరితో పాటు మరొక ఇద్దరు కారకులుగా గుర్తించినట్టు తెలుస్తా ఉంది. నాగు అనేక అంశాలకు సంబంధించి కూడా గతంలో కొంతమందిపై దాడికి పాల్పడటంలో కీలకంగా వ్యవహరించినట్లు కూడా తెలుస్తా ఉంది. అలాగే బక్కీ వ్యవహారానికి సంబంధించి కూడా పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. ఎందుకంటే వరుసగా జరుగుతున్న ఈ బ్లేడ్ బ్యాచ్ ఆగడాలకు సంబంధించి పోలీసులు సీరియస్ గా కూడా ఫోకస్ పెట్టాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. కానీ పోలీసులు ఆ దిశగా చర్యలు తీసుకోవట్లేదు. సంఘటన జరిగిన సమయంలో వెంటనే అప్రమత్తం అవడం, ఎవరైతే గాయాలేరో వారిని హాస్పిటల్ తరలించడం, ఎవరు గాయాలకు దాడికి పాల్పడ్డారో వారిని అరెస్ట్ చేసి చేతులు దులుపుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. కానీ ఎవరైతే నాగు, బక్కీ దాడికి పాల్పడ్డారో వీరిపై కఠినంగా వ్యవహరించాలి. భవిష్యత్తులో ఇటువంటి ఘటనలకు పాల్పడకుండా రౌడీ షీట్ ఓపెన్ చేయాలని చెప్పి స్థానికులు అయితే డిమాండ్ చేస్తా ఉన్నారు. అయితే బక్కీకి సంబంధించి కూడా గతంలో పలు ఆరోపణలు ఉన్నట్లు కూడా తెలుస్తా ఉంది. రేఖ, శివ, అయితే ఎవరైతే గాయపడ్డారో ఈ శ్రీకాంత్, మన్నోర్, ఆ ఇద్దరి పరిస్థితి ఏ విధంగా ఉంది? ప్రస్తుతం వారిద్దరికి సంబంధించి కూడా శ్రీకాంత్ పరిస్థితి కొంత బాగానే ఉన్నట్లు కూడా తెలుస్తా ఉంది. మన్నోర్ పరిస్థితికి సంబంధించి మాత్రం కొంత విషమంగా ఉన్నట్లు కూడా తెలుస్తా ఉంది. ఎందుకంటే మన్నోర్కి సంబంధించి కూడా మెడపై గాయాలు అవడంతో కూడా కొంచెం నరాలు తెగి క్రిటికల్ పరిస్థితిలో ఉన్నట్లు తెలుస్తా ఉంది. దీనికి సంబంధించి డాక్టర్స్ అయితే కొంత తీవ్రంగానే కృషి చేస్తా ఉన్నారు. ప్రస్తుతం మన్నూరుకి అయితే కొంత పరిస్థితి విషమంగా ఉంది. శ్రీకాంత్ అయితే మాత్రం కొంత సేఫ్ జోన్ లో ఉన్నట్టు తెలుస్తా ఉంది. రేఖ, థ్యాంక్ యూ శివ, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.